ఓ ओमार्तजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनाशाय प्रेमदेवाय ते नमः। బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్రపురాణము 13వ అధ్యాయము చైత్రవ్రత నియమ కథనము. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ పుణ్యకీర్తి మహారాజా, ఇకపై వ్రతాన్ని పాటించేవారు మధుమాసంలో పాటించాల్సిన నియమాలను వివరిస్తాను విను. అన్ని రకముల మాంసములు, పుల్లగంజి కూడా క్షుద్రమైనవే. అట్లాగే చైత్రవ్రతం చేసే వ్యక్తి వీటితో పాటు మినుములను అనగా వాటితో చేసే పదార్థాలను తినకూడదు. ఇతరుల అన్నం తినడం, ఇతరుల ఇళ్లలో ఉండడం, వెళ్ళడం, ఇతరుని భార్యతో సంగమం వీటిని వదిలిపెట్టాలి. తీర్థంలో నివసించడం తప్ప మరెక్కడా ఉండకూడదు. చైత్రస్నానం చేసేవాడు 2 దళములుగా వాటిని నువ్వుల నూనెను, నిలవ ఉన్న ఎండిన చెడు భావనతో ఉన్న చెడు మాటలతో దూషించబడు అన్నమును వదిలిపెట్టాలి. మధుమాస వ్రతం చేసేవాడు దేవతలను, వేదమును, బ్రాహ్మణ జాతిని, గురువును, గోవును, స్త్రీలను, గొప్ప రాజులను నింద చెయ్యకూడదు. ప్రాణుల శరీరములో మాంసపు పొడి, పండ్లలో నేరేడు పండు మాంసము, ధాన్యములో శనగలు, బాగా నిలవ ఉన్న అన్నము మాంసములే. ఆవు, మేక, గేదె పాలు తప్ప ఇతర జంతువుల పాలు మాంసమే. రాగి పాత్రలో ఉన్న పాలు, పిల్ల కాలువలో ఉన్న నీరు, తన కోసం మాత్రమే వండుకున్న అన్నము మాంసంతో సమానమని పండితులు అనుకుంటారు. వ్రతం చేసేవాడు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపై పడుకోవాలి. 4వ కాలంలో ఆకులో భోజనం చెయ్యాలి. సంవత్సరం ప్రారంభమయ్యే పాడ్యమి నాడు నూనె రాసుకుని తలంటు పోసుకోవాలి. కానీ చైత్రస్నానం చేసేవాడు మాత్రం తైలం రాసుకుని తలంటు పోసుకోకూడదు. స్త్రీలు చైత్రమాసంలోని శుక్లపక్షమునందలి తృతీయ నాడు తలంటుకోవాలి. మధుమాసంలో ఇంకెప్పుడు తలంటి పోసుకోకూడదు. సొరకాయ, వంకాయ, గుమ్మడి, దోసపండు, ఎవలు, వెలగపండులను వదిలిపెట్టాలి. రజస్వల స్త్రీని వదిలిపెట్టాలి. మ్లేచ్చులను, పతితులను, వ్రతం చెయ్యని వాళ్లను, బ్రాహ్మణులను ద్వేషించే వాళ్లను, వేదమును నమ్మక నిందించే వాళ్లను దూరంగా ఉంచాలి. వ్రతం చేసేవారు వీళ్లతో ఎప్పుడూ మాట్లాడకూడదు. మధుమాస వ్రతం చేసేవాడు ఉల్లి, వెల్లుల్లి, కుక్కగొడుగు, ఎర్రమునగ, ముల్లంగి, కాడలు, ఇంగువలను కూడా వదిలిపెట్టాలి. వీటితో పాటు సూతకాన్నమును వదిలిపెట్టాలి. మధుమాస వ్రతం చేసేవాడు 2 సార్లు వండిన మాడిన అన్నమును తినకూడదు. కేవలం ఈ వ్రతంలోనే కాదు, ఏ వ్రతం చేసినా వ్రతం చేసేవాడు ఎప్పుడూ వీటిని వదిలిపెట్టాల్సిందే. స్వశక్తితో రాముని సంతృప్తిపరచడం కోసం కృచ్ఛాది వ్రతాలు చెయ్యాలి. క్రమంగా ప్రతిపత్తులన్నిటిలోనూ పైన వదిలిపెట్టమని చెప్పిన వాటిని వదిలిపెట్టాలి. ఉసిరికాయను గృహస్థు మీనరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడూ వదిలిపెట్టాలి. ఇవన్నీ రాముడు ప్రీతి చెందడం కోసం వదిలిపెట్టాలి. వాటిని మళ్ళీ బ్రాహ్మణునకు ఇచ్చిన తరువాత తినవచ్చు. ఈ విధంగానే మాఘమాసంలోనూ, వైశాఖ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా నియమాలను పాటించాలి.
వ్రతం చేసేవాడు అన్ని మాసాలలోనూ ఈ నియమాలను పాటించాలి. ఉష్ణోదకంచ తాంబూలం తైలం మధునమేవ చ దివాస్వాపం కాంసభోజ్యం జ్యోత్యం వ్యాయామమేవ చ క్రీడం శరీర సంస్కారం మశ్రుకర్మ చ మర్దనం పాకండలాపవారస్త్రీ నటనాట్య విలోకనం మాంసం పరాన్నం మాషాన్నం హింసా దుర్భోజనం తథా వర్జనీయాని యత్నేన చైత్రస్నానవ్రతస్థితైః. వేడి నీళ్లు పోసుకోవడం, తాంబూలం వేసుకోవడం, నూనె రాసుకోవడం, మైథునం జరపడం, పగలు నిద్రించడం, కంచు పాత్రలో భోజనం చెయ్యడం, జూదం ఆడడం, వ్యాయామం చెయ్యడం, ఆటలు ఆడడం, శరీరాన్ని సంస్కరించుకోవడం, గడ్డం చేసుకోవడం, నలుగు పెట్టుకోవడం, మసాజు చేసుకోవడం, భగవంతుని యందు వేదశాస్త్రముల యందు నమ్మకము లేని వారితో మాట్లాడడం, వేశ్యలను, నాట్యములను, నటులను, నాటకములను చూడడం, మాంసమును, ఇతరుల అన్నమును, మినుము కలిసిన అన్నము అనగా మినుముతో చేసిన పదార్థములు, హింస చేయడము, 2 పూటల భోజనం చెయ్యడం అనే ఈ పనులను చైత్రస్నాన వ్రతం చేస్తున్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి. యథోక్తకారిణం దృష్ట్వా చైత్రవ్రతకరం నరం యమదూతాః పలాయంతే గజాః సింహాదితాయత. చైత్రవ్రతాన్ని పైన చెప్పిన ప్రకారంగా చేసే మానవుని చూసి సింహం చేత కొట్టబడిన ఏనుగులు పరిగెత్తినట్లు పరుగులు తీస్తారు, పారిపోతారు. ఏకచైత్రవ్రతస్నాయీ హ్యపరః శతయాజకః తయోః పూర్వో వరః ప్రోక్తో హ్యపరః క్లేశభాక్ పునః. ఒకడు చైత్రవ్రత స్నానం చేసినవాడు, మరొకడు 100 యజ్ఞాలు చేసినవాడు. అయితే ఈ ఇద్దరిలో మొదటివాడు అంటే చైత్రవ్రత స్నానం చేసినవాడే శ్రేష్ఠుడు. 100 యజ్ఞాలు చేసిన రెండవవాడు మళ్ళీ కష్టాలను అనుభవించేవాడవుతాడు. యజ్ఞకృత్ ప్రాప్నుయా స్వర్గం వైకుంఠంచ మధువ్రతే స్వర్గపాప్నాత్ పునఃదుఃఖం చైత్రస్నాయిన జన్మభాక్. యజ్ఞం చేసినవాడు స్వర్గాన్ని పొందుతాడు, మధుమాస వ్రతం చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. స్వర్గాన్ని పొందినవాడు స్వర్గం నుండి క్రిందకి పడడంతో మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాడు. కానీ చైత్రస్నానం చేసినవాడు మళ్ళీ పుట్టడమనే దుఃఖాన్నే పొందడు. భుక్తిముక్తి ప్రధానీహ యాని క్షేత్రాని భూతలే వసంతి తాని తద్దేహే చైత్రస్నాన విదాయినః. ఈ భూమి మీద భుక్తిముక్తులను ప్రసాదించే క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవి అన్నీ చైత్రస్నానం చేసేవాని దేహంలోనే నివసిస్తాయి. దుస్సప్నో దుష్కృతం కించిన్ మన వాక్కాయ కర్మజం మధుస్నాన పరం దృష్ట్వా నరం యాతి క్షయం క్షణాత్. ఏ మానవుడైనా మనస్సుతో కానీ, శరీరంతో కానీ, మాటతో కానీ కలలో చెడు చేసిన, ఇలలో చెడు చేసిన, మధుమాస స్నాన పరుడైన మానవుని చూసిన ఆ క్షణంలో అతడు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. చైత్రేతు వ్రతినః పుంసో రక్షాత్రం ప్రాహినోత్సురాన్ మహావిష్ణుశ్చ తే సర్వే రక్షంతి స్మ దివానిశం. చైత్రమాసంలో వ్రతం చేసే మానవుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువుతో సహా సమస్త దేవతలు రాత్రింబవళ్ళు అతడి రక్షణలోనే ఉంటారని శ్రీ మహావిష్ణువే చెప్పాడు. రక్షాం కుర్వంతి సక్రాద్య రాజానం కింకరాయత. ఇంద్రాది దేవతలంతా మహారాజుని సేవకులు రక్షించే విధంగా చైత్రవ్రత స్నానపరుని రక్షణ చేస్తుంటారు. విష్ణువ్రతకరా నిత్యం యత్ర తిష్టంతి పూజితాః గ్రహభూతపిశాచాద్య నైవ తిష్టంతి తత్ర వై. విష్ణువ్రత పరాయణులు ప్రతినిత్యము ఎక్కడ ఉంటారో, ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడ గ్రహములు, భూతములు, పిశాచములు మొదలైన దుష్టశక్తులు ఏవీ ఉండవు. ఓ రాజా,
చైత్రస్నాన ఫలాన్ని గురించి చెప్పడానికి నేను సమర్థుడను కాను. రామప్రియం సకల కల్మనాశనం చ సత్పుత్రపౌత్ర ధనధాన్య వివృద్ధికారి చైత్రవ్రతం స నియమం కురుతే మనుష్యః కిం తస్య తీర్థపరిసేవన దేహదండైః. శ్రీరామునకు ప్రియమైనదైన సమస్త దోషములను నాశనము చేయునదైన ఉత్తమ పుత్రులను మనుమలను ధనమును ధాన్యమును వృద్ధి చేయునదైన చైత్రవ్రతమును నియమబద్ధుడై చేసే మానవునికి కావలసినది ఏముంటుంది? అతనికి తీర్థములు సేవించవలసిన అవసరం ఏముంటుంది? శరీరాన్ని కష్టపెట్టుకోవలసిన పని ఏముంటుంది? అంటే ఏ విధమైన శ్రమ లేకుండా చైత్రవ్రతం చేసేవాడు సమస్తమును మోక్షంతో సహా అన్నీ పొందుతాడు. 13వ అధ్యాయము పరిసమాప్తము. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.